హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దుస్ క్యూజిన్. ఈరోజు మనము ఒక మంచి నేచర్ కూలెంట్ ఎనర్జీ డ్రింక్ తయారు చేసేసుకుందామా. ముందుగా మనము దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. 1 కప్పు పెరుగు, చిక్కటి పెరుగండి. అలానే ఒక 7-8 మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక అరెంజ్ అల్లం ముక్క, ఒక 5-6 పుదీనా ఆకులు, ఫ్రెష్ కరివేపాకు ఒక 10 ఆకులు తీసుకోవాలండి. అలానే కొంచెం కొత్తిమీర తరుగు. మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కుకుంబర్ అండి, కీరా. ఒక మీడియం సైజ్ కీరా తీసుకోవాలి. నేను ఇక్కడ స్కిన్ రిమూవ్ చేయలేదండి, అలానే ఉంచాను. లేతగా ఉన్న కుకుంబర్ అయితే మనకి స్కిన్ పీల్చే అవసరం లేదండి. అలానే కుకుంబర్ లోపల ఉండే సీడ్స్ కూడా, గింజలు కూడా అండి బాగా థిక్గా అనిపిస్తే మాత్రం రిమూవ్ చేసేయండి. లేదు కొంచెం లేతగా ఉంటే అట్పెట్టేసేయండి. ఇప్పుడు మనము పెరుగు తప్ప మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ పుదీనా, కరివేపాకు, మిరియాలు, జీలకర్ర పొడి, అల్లం, కీరా, అలానే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇందులో వేసుకుని ఇవి మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి మిక్సీలో వేసుకుని. కరివేపాకు అండ్ పుదీనా వల్ల మనకి మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుందండి. కుకుంబర్ అనేది ప్యాక్డ్ విత్ న్యూట్రియంట్స్ అండి, ఎందుకంటే ఇది మంచి సోర్స్ ఆఫ్ హైడ్రేషన్ అనమాట దాని యొక్క వాటర్ కంటెంట్ వల్ల. ఇప్పుడు మనం ఈ మిక్సర్లో వీటితో పాటు ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి ఈ 1 కప్ ఆఫ్ యోగర్ట్ పెరుగుని వేసేసుకుని అందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుని కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు మనము బ్లెండ్ చేసుకున్న ఈ గ్రీన్ పేస్ట్ని ఇందులో వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలి బాగా. మన బ్లెండ్ చేసుకున్న జార్లో కొంచెం ఉంటుంది కదండి పేస్ట్, సో దానిలోకి మనము కొంచెం వాటర్ పోసేసుకుని తొలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము వాటర్ పోసుకుందామండి. బటర్ మిల్క్ లాగా చేయాలి కదా, సో అందుకని ఇక్కడ నేను మొత్తం 1 కప్ ఆఫ్ పెరుగుకి 2.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసానండి. ఇప్పుడు మనము ఈ బటర్ మిల్క్ని కవ్వంతో చిలకాలండి, అంటే కలిపేసుకోవాలి బాగా. కవ్వంతో కలిపేసుకున్న తర్వాత ఒకసారి మనం ఇక్కడ సాల్ట్ టేస్ట్ చూసుకుందామండి. సాల్ట్ కనుక సరిపోకపోతే ఇంకొక 1/2 టీ స్పూన్ అట్లా వేసుకోవచ్చు. నాకు ఇక్కడైతే సరిపోయిందండి. టోటల్గా మొత్తం నేను 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వాడానండి. సాల్ట్ కూడా నేను హిమాలయన్ సాల్ట్ వాడానండి, పింక్ సాల్ట్. ఏ సాల్ట్ అయినా వాడుకోవచ్చండి, అదేం లేదు స్పెసిఫిక్గా ఇట్లా హిమాలయనే వాడాలని, ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని గ్లాస్లోకి సర్వ్ చేసేసుకుందాము. ఈ బటర్ మిల్క్ రోజు తీసుకున్న ఆర్ అట్లీస్ట్ వీక్లో ఒక 3 to 4 టైమ్స్ తీసుకున్న చాలా మంచిదండి, ఎందుకంటే ఇది గట్ ఫ్రెండ్లీ అండి అండ్ ఆల్సో గ్లూటెన్ ఫ్రీ. అండ్ మనము ఇందులో ఎక్కడ కూడా షుగర్ అనేది యాడ్ చేయలేదు, సో ఇట్స్ ఎ 0 యాడెడ్ షుగర్ అనమాట. డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది ఒక మంచి ఎనర్జీ డ్రింక్ అండి. ఎయిదర్ ఇది మార్నింగ్స్ ఫస్ట్ ఇంటేక్గా కానీ ఆర్ ఆఫ్టర్నూన్ కానీ ఆర్ ఈవినింగ్స్ మాత్రం 6 లోపే మనము ఇది తీసుకుంటే మంచిదన్నమాట. సో మీరు కూడా ఈ కుకుంబర్ బటర్ మిల్క్ని చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. మరి హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కుకింగ్ వీడియోలో కలుద్దాం.